ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. జిల్లా మొత్తం నిప్పుల కొలిమిగా మారింది. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించే విధంగా ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. గత వారం రోజుల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మరింత సమాచారం నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 8 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ప్రజలు రోడ్లపై రావాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉష్ణోగ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతూ ఉన్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసినట్లయితే నిజామాబాద్ నుండి బాల్కొండ వెళ్లే జాతీయ రహదారిపై ఎండ తీవ్రత కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ఉంది. వడగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఉదయం నుంచే ప్రారంభమని ఈ వడగాలులు సాయంత్రం 6 గంటల వరకు కూడా వీస్తుంటాం. ఆ చిన్నపిల్లలైతేమి వృద్ధులైతేనేమి తీవ్ర అస్వస్థ గురైతున్న పరిస్థితి ఉంది. ఆటో వాళ్ళకు కూడా గిరాకీ లేకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, గత సంవత్సరం కంటే ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు ఉంటే వచ్చే మే నెలలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పి వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది? బాగా డేంజర్ ఉంటుంది సార్, బాగా డేంజర్ ఉంటుంది సార్. మొత్తానికి బాగా అంటే ఇప్పుడు ఇంత చల్ల ఉడుకుడు కొడుతుంది కదా, ఉడుకుడు బాగా డేంజర్గా కొడుతున్నది. మళ్ళీ ఆటో వాళ్ళ పరిస్థితి అయితే బాగా బేకార్ అయిపోయింది. ఒక్క మనిషిని ఎక్కించుకొని పోతే నిర్మల వరకు ఒక్క మనిషిని ఎక్కించుకొని పోబడుతుంది. బాగా మరి ఘోర పరిస్థితి అయిపోయింది ఇప్పటికైతే. మరి ఉడుకుడు అయితే బాగా డేంజర్ కొడుతున్నాయి ఎండలు అయితే మరి ఘోరంగా కొడుతున్నాయి ఎండలు. మరొకరు రాంతో మాట్లాడే ప్రయత్నం. ప్రస్తుతం ఎట్లా ఉంది ఎండ? మీ గిరాకీ ఎట్లా ఉంది? ఉన్నది గిరాకీ కూడా తగ్గున్నది. ఎక్కువ శాతము బస్సులలో వెళ్తున్నారు, కానీ ఉడకపోతే బాగున్నది. ఉబ్బరిస్తున్నది. అట్లా బొంతలేసి కప్పినట్టు ఉడకపోతే ఉంది. లాస్ట్ 9:30 10 గంటలకే చాలా అవుతున్నది. 10 గంటల అంటే 1 గంట మధ్యాహ్నం పూట అయితే ఇంకా మరి ఘోరంగా ఎండ కొడుతున్నది. ఇక్కడ మాకు రంజాన్లు ఇట్లా నీళ్ళు కూడా తాగడానికి నీళ్ళు లేవు. మేము ఆటోలలో ఉంటాము, కానీ ఎండ మాత్రం బాగా దూరంగా ఉన్నది. ప్రయాణికులు ఎక్కుతారు, కానీ బస్సులకి వెళ్ళి దిగుతారు. లోకల్ అయితే అర్బన్ నిర్మల్ ఎక్కుతలేరు. లోకల్ పబ్లిక్ మాత్రమే దిగుతారు. ఇది చూసి పరిస్థితి అయితే గత సంవత్సరంలో చూస్తే ఈసారి ఉష్ణోగ్రత బాగా తీవ్రంగా పెరిగిందని చెప్పి తమకు గిరాకీ కూడా ఉండట్లని చెప్పేసి ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 టీవీ, నిజామాబాద్.